తులారాశి వాళ్ళకి అష్టమ గురుడు యొక్క ప్రాబ్లం వల్ల 2025వ సంవత్సరంలో మే నెల వరకు ఎలాంటి విషయాల్లోనూ వృత్తి వ్యాపారాల్లో రాణింపు లేకపోవడము, ఉత్తీర్ణత లేకపోవడం, విద్యార్థులకి ఎన్నో సమస్యలు వేధిస్తూ ఉన్నాయి ఇప్పుడు కూడా. అయితే ఈ గురుడికి అధిదేవత ఎవరు అంటే మహాదేవుడు, అంటే పరమేశ్వరుడు శివుడు. ఎప్పుడైతే శివ ఆరాధన అనేటువంటిది మీరు తారాస్థాయికి భక్తిలో వెళ్తుందో అప్పుడు గురుబలం అనేటువంటిది అమాంతంగా పెరుగుతుంది. దానివల్ల ధన వృద్ధి కలుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, పాపులారిటీ పెరుగుతుంది, ఫేమ్ అనేటువంటిది వస్తుంది. ఈ శివ ఆరాధనకి అత్యున్నతమైనటువంటి సమయమే మహాశివరాత్రి. మాఘ బహుళ చతుర్దశి ఫిబ్రవరి 26వ తారీఖున నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత రుద్ర తంత్రంలో పాల్గొనండి. మనం పడేటువంటి ప్రతి కష్టానికి కర్మనే కారణము. అలాంటి కర్మ నివారణ చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో కొన్ని ప్రత్యేకమైన పూజలు ఆచరించడం వల్ల మన భక్తి మూలాన మార్కండేయుడు వలె మన కర్మని మనం నివారణ చేసుకోవచ్చు. అలాంటి ఈ యొక్క కర్మ ప్రాయశ్చిత రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఎస్పెషల్లీ తులారాశి వాళ్ళు పాల్గొనడం వల్ల గురుబలం పెరుగుతుంది. మీరే కాదు, మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా తీర్థము, ప్రసాదము, స్వామివారి యొక్క ప్రసాదంతో పాటుగా దృష్టి నివారణ యంత్రములు, రక్షలు ఇవ్వబడతాయి.